హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము వెజిటేబుల్ రైస్ అయితే ఈటింగ్ ఛాలెంజ్ పెట్టుకున్నాం అనమాట. మా మరదలో నేను దీంట్లోకి మనకి చట్నీ అనమాట, పచ్చిమిరకాయ పచ్చడి, తర్వాత ఆనియన్స్, లెమన్ అయితే మనం పెట్టుకున్నాం అనమాట. హెచ్టి స్టార్ట్ చేద్దామా? ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాము. చూడాలి ఎట్లా. రెడీ, స్టార్ట్ చేయి. జిమ్ 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 జిమ్. మంచిగా చల్లగా ఉంది బయట, వేడివేడిగా వెజిటేబుల్ రైస్ వేసుకుని తింటుంటే భలే ఉంటుంది అసలు. వావ్, సూపర్ ఉంది. దీంట్లో మనం అట్లా లెమన్ పెట్టుకున్నాం, లైట్గా లెమన్ అట్లా పిండుకొని చాలా ఎక్సలెంట్గా చేసింది మా వైఫ్. ఎక్స్ట్రా ఉన్నది, చాలా బాగుంది. బాగా చలి బాగా ఎక్కువ ఉందన్నమాట. ఈ టైంలో వేడివేడిగా దాల్ చికెన్ తింటున్నాం కదా, బోర్ కొడుతుంది. అందుకే వెజిటేబుల్ రైస్ ప్లాన్ చేసాం అన్నమాట ఈరోజు. ఎట్లా ఉంది చిట్టి? మా చిట్టికి అయితే నిద్ర వస్తుంది, తినకుండా పనుకుందాం అన్నమాట. దా తిందామని లేపిన, అందుకే డల్గా అంటుంది. తిను, ఉల్లిపాయ తిను. మీరేం తిన్నారు కామెంట్ చేయండి. ఈరోజు మేమైతే వెజిటేబుల్ రైస్ తింటున్నాం. మీరు ఎప్పుడైనా తిన్నారా వెజిటేబుల్ రైస్? వెజిటేబుల్ రైస్ అంటే ఎట్లా, బీన్స్, తర్వాత క్యారెట్, ఆలుగడ్డ, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కలిపి కుక్కర్ పెట్టేసిద్ది అనమాట. ఇంత ఉప్పేసి మంచి టేస్టీగా అయితే రైస్ అయితే వచ్చింది అనమాట. ఎప్పుడు ఉత్తి రైస్ అయితే తినాలా, అందుకే అప్పుడప్పుడు మసాలా రైస్ తినాలన్నమాట. దీంట్లోకి గొడ్డు కారం కూడా బాగుండేది. కారం మొత్తం ఆయిల్ రైస్ తోటి కారంలో వేసి తింటే సూపర్ ఉండేది. మేమైతే పచ్చిమిరకాయ పచ్చడి, మిర్చి చట్నీ అంటారు కదా, మిర్చి చట్నీ ప్లాన్ చేసాం. చాలా బాగుంది. చిట్టి, ఈరోజు స్కూల్లో ఏం పెట్టారు మీకు? మధ్యాహ్నం ఏం తిన్నా? వాడతలే గుడ్డు తిన్నావా? ఒక ఇచ్చావా? ఎన్ని గుడ్లు ఇచ్చారు? రోజు ఇస్తారా గుడ్డు మీకు? మరి ఎప్పుడెప్పుడు పెడతారు గుడ్డు? 1 డే గ్యాప్ వస్తుంది. 1 డే గ్యాప్ వచ్చిందా?
ఏం తింటలేదు ఈరోజు. మా మరదలు ఎందుకు స్లోగా తింటుంది ఈరోజు. ఆల్రెడీ మా మరదలు ఒక నిద్ర కూడా వేసేసింది. దాన్ని లేపొచ్చిన. మీరు కూడా ఎప్పుడన్నా మా లెక్క వెజిటేబుల్ రైస్ చేసుకుని తింటే కామెంట్ చేయండి. ఎట్లా చేస్తే బాగుంటుందో కూడా కామెంట్లో చెప్పండి. ఎలా చేసుకోవాలని అడగాలన్నా కానీ కామెంట్ చేయండి, మేము చెప్తాం. ఓకే, మంది అయితే అయిపోయింది అనమాట. ఆ చిట్టి మరదలు అయితే మెల్లిగా తింటుంది. పాపం నిద్ర వస్తుంది మా మరదలకి. వెజిటేబుల్ రైస్ అయితే చాలా వండర్ఫుల్గా టేస్టీగా ఉందన్నమాట. మనం బయట అవి బిర్యానీ తినే కంటే మంచిగా ఇంట్లో ఫ్రెష్గా మంచి రైస్ తోటి ఆయిల్ వేసుకుని ఇంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉప్పు వేసి మంచిగా ఆలుగడ్డ వేసి క్యారెట్ వేసి బీన్స్ వేసి తర్వాత బఠానీ పచ్చి బఠానీ కూడా వేసుకుంటే మంచిగా కలర్ వచ్చింది అనమాట. 3 విజిల్ ఉంచుకుని దించేసుకుంటే మంచిగా హాట్గా మంచిగా రైస్ అయితే వచ్చేసింది. తినిచిట్టి ఓకే, మా మరదకి అయితే ఫుల్ అయిపోయిందంట. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మమ్మల్ని అయితే ఫాలో చేయండి. ఉంటాం, బాయ్. ఈసారి తర్వాత ఏ ఫుడ్ ఛాలెంజ్ చేయాలో కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేస్తే ఆ ప్రకారం ఫుడ్ ఛాలెంజ్ అయితే చేస్తాను మా మరదలు నేను. ఓకేనా చిట్టి?